మనకి ఆయన వాళ్ళు ప్రశ్నించే విధానం ఏంటంటే, టైటిల్ 'కోరికలు లేని యోగ మార్గం' అనేటువంటి టైటిల్‌తోని మనకు స్టార్ట్ అవుతుంది. కానీ ఇక్కడ క్వెషన్ ఏంటంటే, ఆయన పతంజలి యోగ సూత్రాల గురించి ఓషో గారు చెప్తూ, పూర్తిగా ఏ ఆశ లేకుండా, పూర్తిగా నిరాశ, నిస్పృహతో ఉన్నవారు మాత్రమే యోగ మార్గంలోకి ప్రవేశిస్తారు అని. అంటే చిట్ట చివరికి యోగ మార్గంలో ప్రవేశిస్తారు. ఇంకేమీ లేదు అనే పాయింట్. అయితే ఇక్కడ ఇలా అంటున్నారు గదా! ఇలా అంటే ఇది నిరాశావాదంగా ఉంది. నిరాశావాదంగా ఉన్నప్పుడు అది అవసరమా? ఆశావాహకంగా లేకుండా వాదంగా ఉండటం అనేది యోగాకి వెళ్ళటానికి అవసరమా అన్న ప్రశ్న. లేదా ఆశావాహంగా ఉన్నవాడు కూడా యోగాకి ప్రవేశించవచ్చా అని. 2 గాదు. 2 బొమ్మ, బొరుసు లాంటివే. ఒకే ఆన్సర్ అనమాట. ఓషో గారు చెబుతున్నారు. 2 కావు. 2 బొమ్మ, బొరుసు లాంటివే. ఒకటి ఆశ ఉంది. ఇంకోటి నిరాశ ఉంది. ఆశావాదం, నిరాశావాదం. 2 ఉపయోగం లేదు. ఈ 2 కాదు. ఈ రెండిటిని తీసివేయాలి. యోగా అనేది ఆప్టిమిస్టిక్ కాదు, పెసిమిస్టిక్ కాదు. 2 కాదు. 2 ఒకదానికొకటి విరుద్ధము. ఆ రెండిటిని తీసేయాలి. పతంజలి ఏమన్నారంటే, ఇప్పుడు ఈ క్షణంలో నౌ ద డిసిప్లిన్ ఆఫ్ యోగా. నౌ అంటే యోగానుశాసనం. అనుశాసనము, యోగా అనుశాసనము. అనుశాసనం అంటే డిసిప్లిన్. నౌ విల్ హ్యాపెన్ ఓన్లీ వెన్ యూ ఆర్ నైదర్. నౌ అంటే ఇప్పుడే, ఈ క్షణంలోనే. ఈ క్షణంలో నువ్వు అది కాదు, ఇది కాదు. ఈ క్షణంలోనే నువ్వు ఉన్నావు. వర్తమాన క్షణంలో ఉన్నావు. అది అక్కడున్న విషయం మై డియర్ ఫ్రెండ్స్. అయితే ఇక్కడ ఏంటంటే, ఆప్టిమిస్టికా, పెసిమిస్టికా, ఆశావాదమా, నిరాశావాదమా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆశావాదం గురించి అంతా నిరాశ, ఏ దేవుడు నన్ను కరుణించలేదు, అలా లేదు, ఇలా లేదు అని నిరాశావాదంలో ఉన్నవాడికి ఆశావాదం గురించి ఆ విధంగా తయారయ్యారు. అఫ్‌కోర్స్ చాలా వరకు ఏదో జరుగుతుంది అని. ఇక్కడ మనము వాట్ ఈజ్ యోగా? నీతో నువ్వు కలిసి ఉండడం. నీతో నువ్వు కలిసి ఉండడానికి ఏమి ఆశించాలి? నువ్వున్నావు. నువ్వు జస్ట్ నౌ. నువ్వున్నావు. మరి యాటిట్యూడ్ గురించి ఆప్టిమిస్టిక్ ఆశావాద దృక్పథము లేదా నిరాశావాద దృక్పథము అనే పాయింట్‌కొచ్చేసరికి ఆశావాద దృక్పథము అనే పాయింట్‌కొస్తే సో కాల్డ్ మత మార్పిడి కొరకు ఈ దేశానికి వచ్చినటువంటి విదేశీ మిషనరీస్ ఎప్పుడూ కూడా ఆశావాదము, ఆశావాదంగా ఉండాలి, ఆశ ఉండాలి భవిష్యత్తు పట్ల. ఆ భవిష్యత్తులో మనం స్వర్గానికి వెళ్తాము అని చెప్పడానికి బావుంటుంది. పతంజలి అవన్నీ చిన్న పిల్లల విషయాలు. యోగా అనేది మెచ్యూర్డ్ పర్సన్స్‌కి. చిన్న పిల్లలన్నట్టు కాదు. అది చైల్డిష్ పాయింట్స్. పాత డిసీజే కొత్త రకంగా నిరాశ ఉంది. కానీ ఆశ, నిరాశ 2 బొమ్మ, బొరుసు లాంటివే. పాత రోగానికి కొత్త లేబులేసి చెప్పడమే. అప్పుడు నువ్వు సంతోషంగా లేవు ఇప్పుడు. యూ ఆర్ అన్‌హ్యాపీ నౌ. యూ ఆర్ సీకింగ్ సమ్‌హౌ హ్యాపీనెస్. భవిష్యత్తులో బావుంటామేమోలే. ఇప్పుడు ఈ కష్టాలు ఈడుద్దాం అనుకునే వారికి ఆ యొక్క విదేశీ మిషనరీలు ఉపయోగపడ్డాయి. సో హూసోఎవర్ గివ్స్ యూ అన్ అష్యూరెన్స్ దట్ ఈస్ ద పాత్ దట్ విల్ లీడ్ యూ టు హ్యాపీనెస్. యూ విల్ ఫాలో ఇట్. ఓకే. నీకు భవిష్యత్తులో స్వర్గం ఉంది. ఇప్పుడు నువ్వు కష్టాలు పడినా పర్వాలేదు.
ఆ స్వర్గం కోసమైనా నువ్వు ఈ కష్టాలు పడాల్సిందే అనేవాళ్ళు ఉన్నారు. ఇట్లా ఈ మ ఏ విషయాలు ఇక్కడ పతంజలి మహర్షి దగ్గరికొచ్చేసరికి ఏదీ లేదు. ఆయన మార్గమేమి? మెచ్యూర్డ్ మార్గం. పరిపక్వమైన మార్గం. ఏ ఎక్స్‌పెక్టేషన్స్ లేదు. ఏ కోరిక లేదు. కోరికలు లేని యోగ మార్గం. కోరికలు లేని యోగం అంటే మనం చేసే సాధన, ధ్యానం, సేవ, కర్మల ఫలితాల కోసం కాకుండా స్వయంగా ఆత్మశుద్ధి కోసం చేయటం. ఇది భోగం కోసం కాదు. మోక్షం కోసం గూడా కాదు. కేవలం యోగం, యోగం కోసమే. మనసులో నేను పొందాలి అనే భావం లేకుండా నేను చెయ్యాలి అనే స్థితి. మరి మన వరకు ఉపనిషత్తుల్లో గాని, భగవద్గీతలో గాని, బౌద్ధంలో గాని, బుద్ధిజంలో గాని ఏం చెప్పారు? భగవద్గీతలో కర్మణ్యేవాధికారస్యే మా ఫలేషు కదాచన. నీకు కర్మ చేయడం మాత్రమే హక్కు ఉంది. ఫలితమై కాదు. ఉపనిషత్తులు ఏమి చెప్పాయి? కోరికలు లేని స్థితి, శాంతికి. ఆ శాంతి దేనికి దారితీస్తుంది? బ్రహ్మానుభూతికి దారితీస్తుంది. అదే బుద్ధుడు కోరిక అన్నిటికి కోరికే దుఃఖానికి మూలం అని చెప్పి దాన్ని విడిచిపెట్టమని ఉపదేశించాడు. తృష్ణ, కోరిక. ఆచరణలో ఏం చేస్తాం? నువ్వు శ్వాస మీద ధ్యాస పెడతావు. శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు ఏం ఆశించకుండా కూర్చోవడం. శ్వాస గమనింపే నీ ధ్యాస అంతా. అంతేగాని అక్కడ ఏదో కోరిక ఏదో అయిపోవాలి. అలా కళ్ళు మూసుకోగానే ఏదో అయిపోవాలని అక్కడ ఏం లేదు. అది ఆచరణ. ప్రతిఫలం లేకుండా సహాయం చేయడం. జపమా, పఠనమా ఏదైనా గాని శాంతి కోసం కాదు. కేవలం ఆచరణ కోసం. వాటెవర్ నువ్వేం చేస్తున్నావు నీ జీవితంలో? అది ఇంపార్టెంట్. ఇక్కడేంటి శ్వాస గమనించేటప్పుడు అక్కర్లేని ఆలోచనలన్నిటిని తీసివేసి ఏది చేయాలి? చేయవలసిన పని. అది కేవలం ఆచరణ. శ్వాస గమనింపే. అంటే డే టు డే లైఫ్‌లో ఏ విధంగా ఉండాలి? నేను చేస్తున్నాను అనే భావం లేకుండా సహజంగా చేయటం. డూ యువర్ పార్ట్. దానివల్ల ఏమవుతుంది? మనసు స్వచ్ఛంగా మారుతుంది. అహంకారం కరిగిపోతుంది. సమత్వం వస్తుంది. సుఖమా? దుఃఖమా? సుఖమొస్తేనేమో ఎక్కువ ఆనందంగా ఉన్నాము. అబ్బా! నన్ను మించిన వాళ్ళు ఎవరు లేరనుకుంటాం. దుఃఖంలో ఉంటే అయ్యో! నాకే కష్టమొచ్చింది. ప్రపంచమంతా బాగుంది. నాకే బాలేదు అనుకుంటాం. ఎప్పుడైతే సమత్వం యోగ ఉచ్యతే. సమత్వం యోగ ఉచ్యతే చూడండి. ఈ రెండిటిని సమంగా తీసుకోవటం. చివరికి ఆత్మ సాక్షాత్కారం వైపుకి, అత్యున్నత మార్గం వైపుకి వెడతాము అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. అయితే ఇక్కడ ఆయన ఏ ఎక్స్‌పెక్టేషన్స్ ఏం చెప్పలేదు. యోగా ఎక్స్‌పెక్ట్స్ యూ టు బి మోర్ అడల్ట్, మోర్ మెచ్యూర్. యోగా ఏం చెప్తుంది? దేర్ ఈస్ నో పాసిబిలిటీ టు ఎక్స్‌పెక్ట్ ఎనీథింగ్. ఏమి అనవద్దు. ఏమి కోరవద్దు. నో పాసిబిలిటీ. భవిష్యత్తులో ఏదో జరుగుతుంది అనేదేమి లేదు. భవిష్యత్తులో ఏదో గిఫ్ట్ స్వర్గం నీ కోసం వెయిట్ చేస్తుంది అనేదేమి లేదు. నోబడీ ఈస్ వెయిటింగ్ ఫర్ యూ. కాబట్టి భవిష్యత్తులో ఏదో జరుగుతుంది అనే దాని మీద నువ్వేమి ఇదవ్వక్కర్లేదు. ఎవరు నీ కోసం ఎదురు చూడటం లేదు నాయనా. అదే పాయింట్. Aware. Unless you become aware that there is nothing which is going to happen somewhere in the future. భవిష్యత్తులో ఏదో సంభవిస్తుంది అనేది ఏదీ లేదు. యూ విల్ బికమ్ అలర్ట్ హియర్ అండ్ నౌ. ఇప్పుడే, ఈ క్షణంలోనే మెలకువగా ఉంటే, అప్పుడు నువ్వెక్కడికి పోనక్కర్లేదు. ఈ క్షణంలో ఉంటే చాలు. నువ్వేం వణికిపోనవసరం లేదు. నువ్వు నువ్వు ఈ క్షణంలోనే, వర్తమాన స్థితిలోనే స్థిరంగా ఉంటే చాలు. అప్పుడు నీ లోపలనే శాంతి, లోతైన శాంతి. ఆ శాంతి సాధించడం కోసం నువ్వెక్కడికి పోనక్కర్లేదు. యూ కెనాట్ గో ఎనీవేర్. నువ్వు ఇంట్లోనే ఉన్నావు. ఈ క్షణంలోనే అని ఆ యొక్క అంటే నేను ఏమి గందరగోళంగా ఉన్నాను, సహనంగా ఉన్నాను. ఇవన్నీ అయిపోతాయి. ఇప్పుడు టైం ఎంటర్ అవుతుంది. నీకు గందరగోళంగా ఉన్నావు గదా! రెస్ట్‌లెస్‌నెస్‌గా ఉన్నావు గదా! అది మాయమైపోతుంది.
అయితే ఇక్కడేంటి పతంజలి ఏ హోప్ ఇవ్వలేదు. ఆయన నువ్వంటే గౌరవము. నీకన్నా ఎక్కువ ఆయన నీ పట్లనే గౌరవించాడు. హి రెస్పెక్ట్స్ యూ మోర్ దెన్ యూ రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్ మై డియర్ ఫ్రెండ్స్. యోగా అంటే నీ మీద ఎంతో గౌరవం. పతంజలి విల్ నాట్ గివ్ యూ ఎనీ హోప్. ఏదో ఆశ కాదు. ముందు నువ్వు ఇంపార్టెంట్. యూ ఆర్ ద ఇంపార్టెంట్ పర్సన్. యూ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్. నాట్ యువర్ హోప్స్ ఆర్ ఎనీథింగ్. ఏది కాదు. ఈ డిజైర్స్ కాదు, ఏమి కాదు. యూ యువర్ సెల్ఫ్ మోస్ట్ రెస్పెక్ట్ ఇస్తున్నాడు ఆయన. అంచేత నువ్వు పెద్దవాడివి అయిపోయావు. నువ్వు బొమ్మలతో ఆడుకునే అవసరమే లేదు. హి థింక్స్ యూ ఆర్ మెచ్యూర్ అండ్ టాయ్స్ విల్ నాట్ హెల్ప్. అలర్ట్‌గా ఉండు. బొమ్మలతో పని లేదు. అలర్ట్‌గా ఉండు. అప్పుడు టోటల్ హోప్‌లెస్‌నెస్. ఏమీ లేదండి. నిరాశగా ఉన్నాను. అంటే దిస్ అపియర్స్ పెసిమిస్టిక్. మామూలుగా ఏ ఆశ లేదు. అంటే ఏమని ఏ ఆశ లేదు, నిరాశగా ఉంది. అసలు ఏ ఆశ లేదు అనే పాయింట్‌కొస్తే అదేమనిపిస్తుంది? నిరాశావాది అని అనిపిస్తుంది. ఎందుకంటే ఆశ, నిరాశల మధ్య, కోరికల మధ్య, భవిష్యత్తుల మధ్య మనసు ఇరుక్కునింది కాబట్టి మనసు కామెంట్ చేస్తుంది. ఆయన ఓషో గారు కొంచెం కఠినంగా చెప్తారు. ఏమంటే, "నువ్వు దుఃఖంలో ఉన్నావు. దుఃఖంలో ఉన్నావు కాబట్టి ఈ దుఃఖాన్ని నేను భరించలేకపోతున్నాను. కాబట్టి నేను ఆత్మహత్య చేసుకుంటాను." అనేటువంటి ఇంకా ఆ దారికి వెళ్ళాడనుకుంటా. అనంటే రైట్ నౌ దట్ యూ విల్ కమిట్ సూసైడ్ ఇఫ్ దేర్ ఈస్ నో హోప్. అప్పుడు రియల్లీ పతంజలి ఈస్ ట్రూ. వాట్ విల్ హ్యాపెన్ టు యూ? ఇఫ్ దేర్ ఈస్ నో హోప్, నో ఫ్యూచర్ అండ్ యూ ఆర్ థ్రోన్ బ్యాక్ టు యువర్ ప్రెజెంట్. వర్తమానంలోకొచ్చేయి. ఆశ లేదు కదా! ఆశ ఎక్కడి నుంచి వచ్చింది? భవిష్యత్తులో ఏదో జరగబోతుంది. లేదా నేనెంతో ఆశించాను. గతం అనమాట అది. నేనెంతో ఆశించాను. ఏమి జరగలేదు అనేది గతం. భవిష్యత్తులో ఇంకా భవిష్యత్తులో ఏం సంభవిస్తుంది? ఏం సంభవించదు. లేదు. గతం లేదు. భవిష్యత్తు లేదు. ఇప్పుడు నువ్వు వర్తమానంలో ఉన్నావు. నువ్వు వర్తమానంలోకొచ్చావు. వర్తమానంలోకొచ్చి ఏమని నిర్ణయించుకున్నావు? సూసైడ్ అనుకుంటున్నావు. ఇక్కడ యోగా ఏంటి? పూర్వమున నేను పూర్తిగా మారిపోయి బటర్‌ఫ్లై ఎఫెక్ట్. ఆ గొంగళి పురుగు జీవితం నుంచి ఒక చిలుకగా మారిపోవడానికి కూర్చోవాలి. సాధన చేయాలి. వెంటనే కళ్ళు మూసుకోగానే అవ్వదు. సో, ఇప్పుడు వర్తమానంలోకొచ్చావు. ఇక ఇక్కడ ఆశ లేదు, భవిష్యత్తు లేదు. నో హోప్. హోప్ అంటే పాజిటివ్. ఆశించావు. మళ్ళీ అది భవిష్యత్తు కూడా. ఇంగ ఎంతో చేశాను నా వల్ల కాదు అని అనుకున్న స్థితిలోకి వర్తమానంలోకొచ్చి ఆయన పూర్తిగా జీవితం మీద విరక్తి కలిగి వాడు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఇంక ఏ దారి లేనప్పుడు చిట్ట చివరి మార్గం యోగ మార్గం. అలాంటి తీవ్రమైన తపన ఉన్నవాడికి ఏ దారి లేదు. జరిగిపోయింది. అనుకున్నదేమీ అవ్వలేదు. చిట్ట చివరి మార్గం యోగ మార్గం. సో మై డియర్ ఫ్రెండ్స్, అప్పుడు ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. బట్ ద ఫీలింగ్ దట్ ఇట్ మే హ్యాపెన్ హెల్ప్స్ యూ టు అలైవ్. ఎప్పుడో కాదు. సో దట్స్ వై అంటే అప్పుడేమన్నారు? నిన్ను నువ్వు చంపుకోవడం కాదు నాయనా. వర్తమానంలో నువ్వు గతం అయిపోయింది. గతం గతం తీసేసేయి. ఇప్పుడు నువ్వు సరైన మార్గంలోకి రా. గతం లేదు, భవిష్యత్తు లేదు. అప్పుడు నువ్వు రెడీగా ఉన్నావు. తీవ్రమైన తపనతో ఉన్నావు. ట్రాన్స్‌ఫర్మేషన్‌కి రెడీ కాకపోతే కాదు. సో, జీవితంపై ఇంకా ఇంక ఇంటెన్స్ ఉపయోగం లేదు. నిరుపయోగం అయిపోయింది. ఇంక దీనివల్ల ఏం కాలేదు అన్నప్పుడు చిట్ట చివరి మార్గంలో మెడిటేషన్‌లోకొస్తావు. నువ్వు ఆత్మహత్య చేసుకునే బదులు సాధన చెయ్యి. నువ్వు ఏమి లేదు గదా! జీవితంలో ఏమి లేదు గదా! ఏం చేసినా ఉపయోగం లేదు గదా! ఓకే. సాధన చెయ్యి. దాని వలన ఉపయోగం లేదు. దీని వలన ఉపయోగం దేని వలన ఉపయోగం లేదు. ఆహ్, నువ్వు నీలో నువ్వు నీతో నువ్వు కలిసి ఉండటం కోసం
నువ్వు పోవడం కాదు. నీ శరీరాన్ని పోగొట్టుకోవడం కాదు. నీతో నువ్వు కలిసి ఉండడం కోసం. ఇక్కడ రెండే 2 ఆల్టర్‌నేటివ్. డూ ఆర్ డై. యోగా ఈస్ చోసెన్ నెవర్ బిఫోర్. అందులో నువ్వు ఈ డూ ఆర్ డై సిట్యుయేషన్‌లో చేస్తే చేయి లేతే పోతే పో. చేశానని నా వల్ల కాలేదు. నేను పోతాను అని చెప్పేసి ఆత్మహత్య చేసుకుంటున్నావా? రా! ఇప్పుడు ఎంచుకో. చ చ చ చ చావడా చ చ డై ఓ యోగి డై. యోగిలా చచ్చిపో. సో, బట్ యోగా ఈస్ నాట్ పెసిమిస్టిక్. నాట్ యూ ఆర్ ఆప్టిమిస్టిక్ దెన్ యోగా విల్ అపియర్ టు యూ పెసిమిస్టిక్. అదంతా నీ నీ ఆలోచనే. నువ్వు ఆప్టిమిస్టిక్, పెసిమిస్టిక్ అని. ఇది ఏది గాదు. బుద్ధుడు నిరాశావాదిలా కనిపిస్తాడు వెస్టర్న్ పీపుల్‌కి. ఎందుకంటే ఆయన నెగెటివ్ మాట్లాడాడు. దుఃఖమే ఉంది అని. ఇంకా ఇలా రకరకాలుగా చెప్తారు. హోలిస్టి ఆహ్, ఆహ్, ఏది పెసిమిజం పెసిమిస్టిక్ అని క్రిటిసిజం చేస్తుంటారు. అయితే ఇక్కడ మొత్తం ఈస్ట్‌లో బుద్ధిజం, పతంజలి, మహావీర, లావోట్జు వీళ్ళంతా కూడా పెసిమిస్ట్సే అని అనుకుంటారు. వారికి పాశ్చాత్యులు. వాళ్ళు ఏమి చెప్పలేదు. బుధుడు అంతా దుఃఖమయమే. ఏమీ లేదు. దేవుడి గురించి మాట్లాడలేదు. పతంజలి దేవుడి గురించి మాట్లాడలేదు. మహావీర దేవుడి గురించి మాట్లాడలేదు. లావోట్జు దేవుడి గురించి మాట్లాడలేదు. అంచేత వాళ్ళు ఏమని అనిపిస్తుంది? వాళ్ళు నిరాశావాదులు, నాస్తికులు అని. వాళ్ళేమంటారు బుద్ధుడు గాని, పతంజలి గాని, మహావీర, లావోట్జు గాని అంతా జీవితం అంతా నిష్ప్రయోజనమైనప్పుడే ఏమీ లేదు. మీనింగ్‌లెస్ అర్థం అర్థం లేదు. అప్పుడే నువ్వు మార్గానికొస్తావని చెప్తారు. జీవితం అంతా అర్థం పర్థం అయిందా? ఆ! రా నాయనా! ఇది ఇప్పుడు నువ్వు సరైన మార్గంలోకొచ్చావురా! అసలు విషయం తెలుసుకుంది గాని రా అని చెప్తారు. మై డియర్ ఫ్రెండ్స్, ఈ జీవితం లేదు. పరిణా నీ భావ అతీత స్థితికి వెళ్ళు. నీవున్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళు. అసలు నీవు ఆ బ్రహ్మానందం అంటే ఏంటో తెలియలేదు. అయితే బుద్ధుడు, పతంజలి ఆడేమన్నారు? ఆ బ్రహ్మానందం గురించి కూడా ఏం చెప్పలేదు. దే హావ్ ఎ డీప్ కంపాషన్ ఫర్ యూ. ఎంతో కరుణామయులు మాత్రమే అదుంది, ఇదుందని ఏమి చెప్పరు. ఏమి ఆశ కల్పించరు. ఆ బుద్ధుడు గాని, పతంజలి గాని. అంటే ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు బ్రహ్మానందం ఉందా? అవునా? అనే ఆశతో నువ్వొస్తావు. ఆ జబ్బు అలాగే ఉంది. ఆ మూలం అలాగే ఉంది. నువ్వెంత ధ్యానం చేసినా నీ లోపల ఏదో ఉంది అంటే అది ఇన్‌క్యూరబుల్లు. ఇన్‌క్యూరబుల్ లోపలే క్యూర్ చేసుకోవాలి. యూ అగైన్ క్రియేట్ ఎ హోప్. ఓకే. దెన్ వి కెన్ లివ్ దిస్ లైఫ్. ఇఫ్ ఎ మోర్ అబండెంట్ లైఫ్. ఇప్పుడు ఈ జీవితాన్ని వదిలేస్తే అబండెంట్ లైఫ్ ఉంటుందా? ఆ! సమృద్ధిగా ఉంటుందా జీవితం? ఇంతకంటే నేను గొప్పగా ఉంటానా పాసిబిలిటీ ఉందా? అప్పుడు మన కోరిక మళ్ళా మొదలవుతుంది. ఒరేయ్! నువ్వు చేయవలసింది చేయరా, సాధన చేయరా. కర్మణ్యేవాధికారస్యే. కర్మ అంటే అక్కడ సాధన. సాధన చెయ్యి. నువ్వు చేయవలసిన సాధన చెయ్యి. నువ్వు చేయవలసిన పని చెయ్యి. అని ఆయన అక్కడ చెప్పారు. కానీ ఆ మరో రూపంలో ఆ కోరికల్ని తెచ్చి ఇక్కడ మనం పెట్టుకుంటున్నాం. ఎందుకంటే ఎందుకు ఇవన్నీ అవన్నీ అవే వదిలేసి ఇవి వదిలేసి ఎందుకు చేయాలి అంటే ఒక గొప్ప ఇది కోసం చేయాలి అని. కానీ ఈయనేమన్నాడు ఇదంతా ఏమి లేదురా బాబు! ఇప్పుడు నువ్వు క్రమశిక్షణతో ఉండు. అనుశాసనము నీ మీద నువ్వు యోగా అవ్వాలనుకుంటున్నావు గదా! యోగా అనుశాసనం గదా! ద డిసిప్లిన్ ఆఫ్ యోగా. ఇప్పుడు క్రమశిక్షణ మొదలైంది అన్నాడు. అందుకనే ఆప్టిమిస్టిక్కు, పెసిమిస్టిక్కు ఇవేం గాదు. రెండో క్వెషన్ ఏంటంటే, ఇప్పుడు ఇట్ ఈస్ సెడ్ థట్ యోగా ఈస్ అన్ ఎథిస్టిక్ సిస్టమ్. డు యూ అగ్రీ విత్ దిస్ అని. అది 2 గాదు. థియిజం అంటే దేవుడు లేడు అనుకునేవాడికి నాస్తికుడికేనా? ఆస్తికుడికేనా? ఈ 2 లేదు. అగైన్ యోగా ఈస్ నైదర్ దిస్ అండ్ నాట్ దట్. థియిజము, ఎథిస్టిక్ 2 కాదు.
ఎందుకంటే పతంజలి ఒక అద్భుతమైన మనిషి. ఆయన దేవుడి గురించి అసలు మాట్లాడలేదు. ఒకవేళ మన 1, 2 సార్లు మెన్షన్ చేసినా అది ఒక మెథడ్. టు రీచ్ ద అల్టిమేట్ బిలీఫ్ ఆఫ్ గాడ్. జస్ట్ ఎ మెథడ్ టు రీచ్ ద అల్టిమేట్. దేర్ ఈస్ నో గాడ్. దేవుడు పలానా అది ఏమీ లేదు. అక్కడ ఏ లేబుల్ లేదు ఆయన. ఆ అంతిమ స్థితికి చేరుకో అన్నాడంతే. ఒకవేళ దేవుడిని నమ్ముతావా? ఓకే. ఆ టెక్నిక్ వాడుకో. ఆ నమ్మకాన్ని వాడుకో. ఆ నమ్మకం దేవుడిని నమ్మడం వల్ల నీకేం జరిగింది? ఆ దేవుడి గురించి ప్రార్థిస్తావు. ఆ ప్రార్థించడం వల్ల ఏమవుతుంది? ఆ దేవుడిని నమ్మకం ద్వారా ఆయనకి సరెండర్ అవుతావు. ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటి? నువ్వు సరెండర్ అవ్వడమే ముఖ్యము. సరెండర్ అవ్వడం, ప్రార్థించడము. అక్కడ దేవుడు కాదు. నువ్వు సరెండర్ అవ్వాలి. వాట్ యూ బిలీవ్ సో యూ బికమ్ కదా! అది. పతంజలి ఏంటి? రియల్లీ అన్‌బిలీవబుల్. హి సెడ్ గాడ్. ద బిలీఫ్ ఆఫ్ గాడ్. ద కాన్సెప్ట్ ఆఫ్ గాడ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది మెథడ్. చాలా మార్గాలున్నాయి. సత్యాన్ని చేరుకోవాలంటే చాలా మార్గాలున్నాయి. ఈశ్వర ప్రణిధానము. ఈశ్వర ప్రణిధానం అంటే మనం ఏమని చెప్పుకుంటున్నాం? ఉన్నదంతా ఈశ్వరుడే అని చెప్పుకుంటున్నాం. టు బిలీవ్ ఇన్ గాడ్ ఈజ్ జస్ట్ ఎ పాత్. బట్ ఇట్ ఈస్ నాట్ నెసెసరీ. అది అవసరం లేదు. యూ కెన్ చూజ్ సంథింగ్ ఎల్స్. బుద్ధుడు ఆ అంతిమ స్థితికి చేరుకున్నాడు. ఆయన ఏ దేవుడిని నమ్మలేదు. ఆయన ఇంకో మార్గాన్ని ఎంచుకున్నాడు అంతిమ స్థితి చెందడానికి. ఈ దేవుడనే పదాన్ని వాడకుండా ఆ అంతిమ స్థితి చేరుకున్నాడు. ఇప్పుడు ఉదాహరణకి ఒకరి ఇల్లు ఆయన ఓషో గారంటారు. మా ఇంటికి రావాలంటే ఒక ఖచ్చితంగా ఒక వీధిలో నుంచి వస్తేనే మా ఇల్లు చేరుకుంటాం అనేది లేదు. ఏ వీధిలో నుంచైనా రావచ్చు. గోల్ ఏంటి? మా ఇంటికి రావడమే గోలు. యూ హావ్ పాస్డ్ త్రూ ఎ సర్టెన్ స్ట్రీట్. దట్ స్ట్రీట్ వాస్ నాట్ ద గోల్. ఆ మార్గం గోల్ కాదు. లక్ష్యం కాదు. నువ్వు అంతిమ స్థితికి చేరుకోవాలి. నువ్వు అదా, ఇదా, ఎక్సా, వైయా, జెడ్డా ఏమి కాదు. నువ్వు అంతిమ స్థితికి చేరుకోవాలి. ఆ సమాధి స్థితికి చేరుకోవాలి. ఆ చిత్తవృత్తి నిరోధం స్థితికి చేరుకోవాలి. ఆ మార్గం అంటే ఒక ఇన్‌స్ట్రుమెంట్. దాన్ని నువ్వు చేరుకున్నావు, వచ్చావు. ఏరు దాటడానికి తెప్ప మీద ప్రయాణం చేసావు. తెప్ప నెత్తిన పెట్టుకోక్కర్లేదు. తెప్ప అక్కడ వదిలేసి ఏరు ఎందుకు దాటావు? ఆవుల ఒడ్డుకెళ్ళాలి. ఆవుల ఒడ్డుకి తేలాలంటే మధ్యలో నువ్వు తెప్పను వాడావు అంతే. అలాగే నువ్వు శ్వాస గమనించావు. శ్వాస గమనించడం వల్ల చిత్తవృత్తి నిరోధమైంది. చిత్తవృత్తి నిరోధమైన తర్వాత నువ్వు ఇంకా లోపలికి వెళ్ళు. ఇంకేం విషయాలు తెలుసుకో. నీ గురించి నువ్వు తెలుసుకో. అదే అనమాట అక్కడ. మా వీధిలో గ్రీన్ ట్రీస్ ఉన్నాయి. పెద్ద పెద్ద వృక్షాలున్నాయి. ఇంక వేరే రోడ్లు లేవు. ఓకే. దేవుడిని ఉపయోగించుకున్నావా? నమ్ము. ప్రార్థించు. గాడ్ నువ్వు బయటికి చూస్తే బయట ప్రార్థిస్తావు. కానీ ఆ గాడ్ లోపలే ఉన్నాడు. అది వేరే స్టోరీ. అక్కడేంటి గాడ్ ఈస్ నాట్ ద గోల్. విజిబుల్. విజిబుల్. ఆ కంటికే కనబడ్డు. కానీ ఆ కంటికి కనబడని ఆ గాలి వెంట వెళ్తున్నావు నువ్వు. శ్వాస వెంట వెళ్తున్నావు. శ్వాసే మార్గం అంటూ వెళ్తున్నావు. సో, పతంజలి ఎప్పుడు ఏది డినై చేయలేదు. ఆయన ఓన్లీ సైంటిఫిక్. నీకు కావాల్సిందేంటి అంతవరకే. దట్ ఈస్ ద క్వెషన్. ఇంకా బిలీఫ్ సిస్టమ్ కాదు. క్రిస్టియన్స్ అది ఆ పతంజలి మార్గము సైంటిఫిక్‌గా చెప్పడం వలన ఎవరికీ అర్థం కాలేదు. ఆ క్రిస్టియన్స్‌కి అర్థం కాలేదు. ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ క్రిస్టియన్స్ టు థింక్ హౌ బుద్ధ కుడ్ అటైన్ అల్టిమేట్ ట్రూత్. అసలు దేవుడనే పదం వాడకుండా ఆ అంతిమ సత్యాన్ని ఎలా చేరుకున్నాడబ్బా! అని ఆ క్రిస్టియన్స్‌కి అర్థం కాలేదు.
ఆ హిందూస్‌కి కూడా మహావీరుడు మహావీరుడు కూడా దేవుడి గురించి మాట్లాడలేదు. ఆయన మోక్షం ఎలా పొందాడు అని. ఆ మహావీరుడు ఎప్పుడు దేవుడు దేవుడి నమ్మకమే లేదు. వెస్టర్న్ థింకర్స్ అంతా కూడా ఈస్టర్న్ రిలిజియన్స్ పట్ల చాలా అలర్ట్‌గా ఉన్నారు. దే ఆల్వేస్ డిఫైన్ రిలిజియన్ యాస్ గాడ్ సెంటర్డ్. వాళ్ళేమనుకున్నారు, దేవుడు ఆధారం చేసే ఆ క్రిస్టియానిటీ ఎలా వచ్చింది? ఆ క్రీస్తుని ఆధారం చేసే క్రిస్టియానిటీని పెట్టుకున్నారు. వెన్ దే కేమ్ అపాన్ ఈస్టర్న్ థింకింగ్, అప్పుడు ఈస్టర్న్ థింకింగ్ వాళ్ళు వచ్చిన తర్వాత ఏం జరిగింది? ఒక ట్రెడిషనల్ మార్గము, ఒక సంప్రదాయపరంగానే దైవాన్ని వాడుతున్నారు. గాడ్‌లెస్ పాత్ రీచింగ్ టువర్డ్స్ ట్రూత్. దేవుడు దేవుడు లేని, దేవుడు అనే పదం వాడకుండానే ఆ అంతిమ సత్యానికి చేరుకునే మార్గం కూడా ఉందబ్బా! వాళ్ళు షాకయ్యారు. అది సాధ్యమైంది. అది అక్కడున్న విషయం. ఆ మహావీరుడు గురించి గాని, ఆ బుద్ధుడు గురించి గాని షాకయ్యారు వాళ్ళు. సో, పతంజలి ఏమన్నాడంటే, ఇక్కడ గాడ్ ఈజ్ వన్ ఆఫ్ ద పాత్ అంతే. ఇట్ నాట్ మస్ట్. యూ ఆర్ గాడ్‌లెస్, దేర్ ఈస్ నో నీడ్ టు బి నో రిలీజియస్. అసలు ఏ రిలిజియన్‌కి సంబంధం లేదు. ఏ మతానికి సంబంధం లేదు. ఏ దేవుడికి సంబంధం లేదు. ఆయన సైన్స్ అంతే. నియమాలున్నాయి. ప్రయోగించు, సాధన చెయ్యి, మెడిటేషన్ చెయ్యి అంతే. దేర్ ఎండ్స్ ద మ్యాటర్. ఇక్కడ అందుకోసమే పితామహ పత్రిజీ అక్కడ ఏ రూపం ఊహించుకోవద్దు, ఏమేమి చెప్పవద్దు అని చెప్పారు. ఆయన ఇది, అది అని ఏం చెప్పలేదు. అందుకోసం యోగ సూత్రాలు, పతంజలి సూత్రాలు అనేవి చాలా అరుదుగా ఉంటాయి, స్పెషల్‌గా ఉంటాయి. అలాంటి పతంజలి యోగ సూత్రాసు అనేవి మరి ఎవరు రాయలేదు. ఎవరు దానికి ఏమి యాడ్ చేయడానికి కూడా సాధ్యం కాదు భవిష్యత్తులో కూడా. ఆయన ఏమి సగం సగం హి ఈస్ నాట్ ఫినిష్డ్ జాబ్ కంప్లీట్‌లీ అండ్ హి కుడ్ బి డూ టోటల్లీ అనేది ఏం లేదు. యోగ సూత్రాస్ అంతే అంతే. అవి అంతే. టోటల్‌గా చెప్పాడు. బుద్ధుడన్న పార్షియల్‌గా చెప్పాడు. మహావీరుడు పార్షియల్‌గా చెప్పాడు. జీసస్ పార్షియల్‌గా చెప్పాడు. మొహమ్మద్ పార్షియల్‌గా చెప్పాడు. ఒక సర్టెన్ పాత్ గురించి. అండ్ దేర్ పార్షియాలిటీ మే బి బికాస్ ఆఫ్ యూ. నీకోసం, నీ గురించి వాళ్ళు ఆ విధంగా కరుణతో చెప్పారు వాళ్ళు. ఇక్కడ లెక్కల మాస్టర్‌కి కరుణ ఏమి ఉండదు. ఉన్నది ఉన్నట్టు చెప్పడమే ఆయనకి. వాళ్ళేమన్నారు, ఈ మార్గమే వెళ్ళండి. ఇంక వేరే మార్గంతో పని లేదు. ఈ మార్గంలోనే మీరు ముక్తి పొందుతారు. ఆహ్, ఆ బుద్ధుడు చెప్పిన ఈ మార్గమే ఫైనలు. మహావీరుడు చెప్పిన ఈ మార్గమే ఫైనలు. జీసస్ వాడు చెప్పిన అది ఈ మార్గమే ఫైనలు. మొహమ్మద్ చెప్పిన ఈ మార్గమే ఫైనలు. అంతే. జీవితమంతా ఇదే పట్టుకో. ఇంక దేని జోలికి పోకని. మిగతావన్నీ తప్పులే. ఇదే సరైన మార్గము. ఎవరికి వారే ఇదే సరైన మార్గము. ఎందుకు? నీకు విశ్వాసం కావాలి. నువ్వు ఆ విశ్వాసం లేకుండా ఉన్నావు. నీకన్ని సందేహాలే. ఏమో ఆ మార్గం వెళ్తే బావుంటుందేమో, ఈ మార్గం వెళ్తే ఏ మార్గం అనుసరించవు. అటు ఇటు కాకుండా పోతావు. అంచేత ఈ మార్గం ఒక్కటే నిన్ను సత్యం వైపు తీసుకెళ్తుంది అని చెప్పాడు. కానీ ఇది వాస్తవం కాదు. కానీ ఇది ఒక ఉపకరణ. నీకు దేని మీద ఇది నమ్మకం లేనప్పుడు ఏదో ఒక మార్గం పట్టుకొని పోవాలి కదా! సో, దిస్ ఆల్సో లీడ్స్, దట్ ఆల్సో లీడ్స్ అన్నప్పుడు అదేమో, ఇదేమో ఈ ఈ గందరగోళంలో ఉంటావు. దేనికి నిర్ణయించుకో. అంచేత ఇది ఒక్కటే సత్యము అని చెప్తారు. ఏ మతమైనా, ఎవరైనా అలాగే చెప్పాలి. అది కరెక్ట్. సో, బట్ ఇఫ్ యూ ఆర్ పార్షియల్ యూ కెనాట్ కవర్ ద హోల్ గ్రౌండ్. కానీ ఆయన పార్షియల్‌గా ఏం చెప్పలేదు. అతన్ని హి ఈస్ లెస్ కన్సర్న్డ్ విత్ యూ. మోర్ కన్సర్న్డ్ విత్ ద పాస్ట్ డిజైన్ ఆఫ్ ది పాత్. హి వాస్ నాట్ యూజ్డ్ అబద్ధాలతో పని లేదు. ఆయన నాట్ యూజ్ ఏ డివైస్ అవసరం లేదు. అసలు నీతో ఏ కాంప్రమైజ్ పెట్టుకోడు ఆయన. ఏ సైన్స్ కాంప్రమైజ్ ఏమి ఉండదు. ఉన్నది ఉన్నట్టు చెప్తదంతే.
పతంజలి ఉన్నది ఉన్నట్టే చెప్తున్నాడు. బుద్ధుడు కాంప్రమైజ్ అయ్యాడు కరుణతో. ఆయన సైంటిఫిక్‌గా ట్రీట్ చేయలేదు. ఆయన ఎంతో మానవాళి పట్ల అమితమైన ప్రేమతోని, దుఃఖంతోని ఏమిటి ఇదంతా? ఈ బాధలన్నీ ఏమిటి? ఈ కష్టం ఏమిటి? ఈ రోగం ఏమిటి? ఈ వృద్ధాప్యం ఏమిటి? ఈ చావు ఏంటి? వీటి కోసం కరుణతోని ఆయన ఎంతో కరుణామయుడు కాబట్టి అన్ని వైపుకి ప్రయాణం చేశాడు. నువ్వు ఆ సత్యాన్ని అవగాహన చేసుకోలేవు. అంచేత కాంప్రమైజ్ చేయడం కోసం. పతంజలి అలా ఏం కాదు. కాంప్రమైజ్ అవ్వడు నీతో. ఏ ఫ్యాక్ట్ ఉన్నది ఉన్నట్టు చెప్తాడు. అష్టావక్రుడిలాగా. ఉన్నది హి విల్ టాక్ అబౌట్ ద ఫ్యాక్ట్. ఉన్న సత్యాన్ని ఉన్నట్టుగా చెప్తాడు. అది సూత్ర. అది విషయము. అలా ఉంటుందన్నమాట. సైన్స్ హ్యాస్ టు బి. సైన్స్ అదే విధంగా ఉంటుంది. దేనితో కాంప్రమైజ్ కాదు. అలా కాంప్రమైజ్ అయితే అదొక మతం అయితది. ఆయన ఆస్తికుడు కాదు, నాస్తికుడు కాదు. హి ఈస్ నైదర్ ఎథిస్ట్ నార్ థియిస్ట్. హి ఈస్ ఎ సైంటిస్ట్. హిందువు కాదు, మహమ్మదీయుడు కాదు, క్రిస్టియన్ కాదు, జైన కాదు, బుద్ధిస్ట్ కాదు. ఒక శాస్త్రీయ పరిశోధకుడు. అది ఏమైనప్పటికీ నీ లోపల ఏముందో అది తెలుసుకోవడం కోసమే. అంతే తప్ప వేరేదేమీ లేదు ఆయనకి. ఏ ఏ ఏ కథలు, ఏ వ్యవహారాలు ఏం చెప్పలేదు. సింపుల్‌గా సూత్రాలు చెప్పాడు అంతే. ఏ స్టోరీస్ చెప్పలేదు. ఏ కథలు చిన్న చిన్న కథలు కూడా చెప్పలేదు పతంజలి. ఓషో గారు చెప్తారు. బుద్ధుడు చాలా కథలు చెప్పాడు. ఈ సత్యం కొంచెమన్నా పట్టుకుంటారేమో అని. ఓ విచిత్రమైన కథ ఓషో గారు చెప్తారు. అంటే ఏం చేస్తే ఏం జరుగుతుంది? ఎట్లా జరుగుతుంది? అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక విచిత్రమైన కథ. హసిద్ అనేటువంటి ఆయన ఒక జూయిష్ మాస్టర్ బాలా షేట్. ఆయన జూయిష్ మాస్టర్ అంటే రబ్బీ అంటారు అక్కడ ఆయన. ఆ విలేజ్‌లో, గ్రామంలో ఉన్నాడాయన. అంటే ఆ గ్రామానికి ఒక పూజారి ఉన్నట్టు ఆ జూయిష్ వాళ్ళకి ఆ ప్రజలకి రబ్బీ అంటారు ఆయన్ని. రబ్బీ ఉన్నాడు ఆ గ్రామంలో. ఏదైనా ఆ మహమ్మారి, రోగము వచ్చిందనుకోండి ఆ గ్రామానికి. వెంటనే ఆయన ఫారెస్ట్‌కెళ్ళి ఏవో ఒక ఏదో ఒక చెట్టుని పట్టుకొని చెట్టు దగ్గరికెళ్ళి ఒక ఖచ్చితమైన ప్రదేశంలో కూర్చొని ఆయన ఏవో చేసేవాడు, ప్రార్థించేవాడు. వెంటనే ఆ గ్రామానికి పట్టుకొని ఆ మహమ్మారి వెళ్ళిపోయేది. ఆ జబ్బులన్నీ పోయేవి. మొత్తం సమస్యలన్నీ వెళ్ళిపోయాయి. ఆ బాలాషయం అనే ఆయన చనిపోయాడు. ఆయన తర్వాత వాడొచ్చాడు. మళ్ళా వచ్చింది సమస్య గ్రామానికి. ఆ గ్రామస్తులు వచ్చారు. అయ్యా! గ్రామానికి వచ్చింది. నువ్వు వెళ్ళిన ఆ రబ్బీ లేదా పూజారి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళేవాడు. అడవికెళ్ళేవాడు. దేవుడిని ప్రార్థించేవాడు. ఈ కొత్తవానికి అసలు ఏం తెలీదు. ఏం చేయాలో అర్థం కాలేదు. ఏ స్పాట్‌లో కూర్చునేవాడో, ఏ చెట్టుని పట్టుకున్నవాడో, ఖచ్చితంగా ఏ చెట్టో ఏంటో ఈయన వెళ్తే కదా తెలియడానికి ఏం లేదు. అయినా గాని వెళ్ళాడు. ఏదో ఒక చెట్టు కింద కూర్చున్నాడు. అగ్ని వేశాడు. ఇగ ప్రార్థన చేశాడు. దేవుడికి చెప్పాడు. చూడు నాకు తెలీదు. ఏ మా మా గురువుగారు వచ్చి ఇక్కడికొచ్చేవాడట. నీకు తెలుసు ఆ విషయం. నాకు తెలీదు నీకు తెలుసు. నువ్వంతా ఉన్నావు. దేవుడు కదా! ఆమ్నిపోటెంట్. నువ్వు సర్వశక్తిమంతుడివి. ఆమ్నిప్రెజెంట్ సర్వవ్యాపకుడివి. నీకు బాగా తెలుసు. కాబట్టి ఎగ్జాక్ట్ స్పాట్ గురించి
నేను చూడటం లేదు. దేర్ ఈజ్ నో నీడ్ టు సీక్ అంతా అంతా వ్యాపించిపోయి ఉన్నావు నువ్వు. దేవుడు అంతా అంతా ఉంటాడు గదా! సర్వశక్తిమంతుడు గదా! మా గ్రామం చాలా ట్రబుల్‌లో ఉంది. కాబట్టి విను. ఆ మహమ్మారి పోగొట్టు అన్నాడు. వెంటనే అయిపోయింది. అది పోయింది. మహమ్మారి పోయింది. ఈ ఇప్పుడున్న అతను కూడా చనిపోయాడు. మళ్ళీ ఇంకోడొచ్చాడు. వాడికి అదే సమస్యొచ్చింది. ఆ గ్రామంలో మళ్ళీ సమస్యలొచ్చినాయి. మళ్ళీ అతను కూడా చాలా డిస్టర్బ్ అయ్యాడు. అసల అదేంటి వాళ్ళు ఆ ప్రార్థన ఏంటో కూడా మర్చిపోయాడు ఆయన. ఎలా ప్రార్థించాలో కూడా తెలీదు. సరే ఫారెస్ట్‌కెళ్ళాడు. ఏదో ప్రాంతాన్ని ఎంచుకున్నాడు. అసలు ఆ ఫైర్ ఎలా ఎయ్యాలో తెలీదు. ఏ విధంగా ఫైర్ వేయాలో తెలీదు. బట్ ఎనీహౌ సరే ఏదో విధంగా ఫైర్ వెలిగించాడు. అగ్ని ఎలా పెట్టాలి అని తెలీదు. దేవుడికి చెప్పాడు. విను దేవుడా! విను. వింటున్నావా? నాకేం తెలీదు. అసలు ఈ యొక్క అగ్ని ఎలా రాజేయాలి సంప్రదాయబద్ధంగా ఏమో నాకు తెలీదు. ఎగ్జాక్ట్ స్పాట్ తెలీదు. అసలు ఎలా ప్రార్థించాలో కూడా నాకు తెలీదు. నీకే తెలుసుగా అన్నీ. నీకన్నీ బాగా తెలుసు. కాబట్టి ప్రార్థించడం గురించి కూడా నాకేం తెలీదు కాబట్టి నీకే తెలుసు కదా! చూసుకో. ఇప్పుడు ఏది అవసరమో అది ఇవ్వు అన్నాడంతే. సో, డూ వాట్స్ ఎవర్ ఈస్ నీడెడ్. ఏది అవసరమో చెయ్యి అన్నాడు. వచ్చేసాడు. గ్రామం అంతా శాంతిగా, ప్రశాంతంగా అయింది. మళ్ళా అతను కూడా చనిపోయాడు. ఇంకొకడొచ్చాడు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తారు కదా! ఎవరో ఒకడు. మళ్ళా గ్రామం మళ్ళా గందరగోళంలో ఉంది. మళ్ళా గ్రామస్తులంతా వచ్చారు. ఇతన హాయిగా కుర్చీలో చేతులు అలా అలా ఆంచుకొని వాలు కుర్చీలో పడుకున్నాడు. అయ్యా! నేనెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. బాగా వినండి. ప్రతి ఒక్కరు వినండి. ఈ ప్రార్థించడం అంటే ఏంటో తెలీదు. ఈ సంప్రదాయాలంటే ఏంటో తెలీదు. అయినప్పటికీ ఏం పర్వాలేదు. నాకు తెలుసా తెలీదా అనేది కాదు ముఖ్యము. మీ అందరికీ తెలుసు. యూ నో ఎవ్రీథింగ్. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ప్రేయింగ్ అండ్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ రిచువల్స్ అండ్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ పర్టిక్యులర్ సాక్రెడ్ స్పాట్. ప్రార్థించడం ఎందుకు ప్రార్థన వలన ఏం ప్రయోజనము? లేదా ప్రత్యేక సంప్రదాయం వలన ఏం ప్రయోజనము? లేదా పర్టిక్యులర్ ఒక ప్రత్యేకమైనటువంటి పవిత్ర ప్రదేశం అనే దాని వలన ఏం ప్రయోజనం? అన్నాడు. కాబట్టి మీకో స్టోరీ చెప్తాను. దట్ ఈస్ హ్యాపెండ్ ఇన్ బాలాషేమ్స్ టైమ్. ఆ బాలాషేమ్ అంటే మొట్టమొదటి గురువు, ఆది గురువు. ఆ తర్వాత వచ్చిన వాడు. ఆ తర్వాత ఇలా జరిగింది. తర్వాత ఇలా జరిగింది అనే స్టోరీ అని చెప్పాడు. ఆ స్టోరీ విన్నారు వాళ్ళు. వెంటనే ఆ మాయరోగం అంతా మాయమైపోయింది. అంటే ద కాల్మటిక్ డిసపియర్డ్. అప్పుడేమైంది? దేవుడికి కథలంటే ఇష్టము. ఆ విధంగా పురాణం మొదలుపెట్టాడనమాట. దేవుడికి పురాణాలంటే ఇష్టం అని చెప్పాడు. అయిపోయింది. అంతే వెంటనే ఆ ప్రజలు ఆ కథలు చెప్పుకుంటూ పోయారు. ద పీపుల్ లవ్ దేర్ స్టోరీస్ అండ్ పీపుల్స్ గాడ్ ఆల్సో. ఎప్పుడైతే ప్రజలు ఆ పురాణాలు, మహిమలు అవి ఇవి వినడం మొదలెట్టారో అప్పుడు దేవుడు కూడా ఇష్టపడడం మొదలెట్టాడు. ఆ స్టోరీస్ వలన యూ కెన్ హావ్ సర్టెన్ గ్లింప్సెస్. ఏవో మెరుపులొచ్చినాయి. ఈ విధంగా కథ అలా నడిచింది. సో, మీరు అది జేయండయ్యా అంటే ఆ స్టోరీస్, ఆ పురాణాలు వినడం ఆహా! ఆయనంత మహిమాత్ముడు, గొప్పవాడు అని అన్నారు. ఆ రోగాలు. అది అక్కడ కథ. ఇక్కడ కథ ఏంటి? పతంజలి ఏ స్టోరీ చెప్పలేదు. ఒక చిన్న పిట్ట కథ కూడా చెప్పలేదు. నేను చెప్తున్నాను గానీ ఆయన చెప్పడు అంటున్నారు ఓషో గారు. ఇక్కడ అప్పుడు పతంజలి గురించి ఓషో గారు ఏం చెప్తున్నారు? ఆయన ఐన్‌స్టీన్ ప్లస్ బుద్ధ అన్నాడు. కాంబినేషన్ చూడండి. ఐన్‌స్టీన్ ఏమిటి? శాస్త్రవేత్త. బుద్ధుడేమిటి? ఒక విట్నెసింగ్ కాన్షియస్‌నెస్. కేవలం సాక్షిగా ఉండడం.
లోపలికి వెళ్ళు. బుద్ధుడు ఏం చెప్పాడు? నీ లోపల నువ్వు వెళ్ళు. ఆనాపాన సతి. ఆనా అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే సాక్షిగా ఉండు. బి ఎ విట్‌నెస్. ఆ ఉచ్ఛ్వాస, నిశ్వాసాలను సాక్షిగా చూడు. ఆ ఇన్నర్ విట్‌నెసింగ్ చూడు అని బుద్ధుడు చెప్పాడు. The mechanism of the mind. And there is the witnessing consciousness beyond mind status. అది ఐన్‌స్టీన్ అంటే మైండ్. మెకానిజం ఆఫ్ మైండ్ ఐన్‌స్టీన్. అయితే ఇక్కడ ఈజ్ నైదర్ థియిజం ఈజ్ థియిజం ఈజ్ ఏ స్టోరీ, అథియిజం ఈజ్ యాంటీ స్టోరీ. ఇక్కడ 2 కలిసినాయి. స్టోరీ, బుద్ధుడు స్టోరీ కూడా చెప్పాడు కదా! ఆయన ఈ స్టోరీ చెప్పలేదు కదా! సైన్స్. సో, మనిషి కథలు సృష్టించుకున్నాడు. ఏదో ఒకటి పట్టుకొని ఆవల ఒడ్డుకు చేరతారని. ఇంకొకడు ఇంకో కథ చెప్పాడు. పతంజలి ఈ స్టోరీస్ మీద అసలు ఇంట్రెస్ట్ లేదు. ఏ నమ్మకాలు లేకపోతే ఏ అవి ఇవి ఏమి ఇంట్రెస్ట్ లేదు. ఉన్నది ఉన్నట్టు చెప్పాడు అంతే సింపుల్‌గా. అద యోగానుశాసనం. యోగః చిత్త వృత్తి నిరోధః అంతే. ఈ ఉన్నది ఉన్నట్టు చెప్పడం అంటే ఒక ఎడారి ఎడారి ఏమి లేదు ఆయన అంతా శూన్యమే. ఆ ఎడారిలోకి వెళ్ళడానికి కూడా సాహసం కావాలి. ఎంతో సాహసవంతులే ఈ సత్యంలోకి ప్రవేశిస్తారు. అయినా పూర్తిగా ఏం చెప్పలేదు. సెంటె సెంటెన్స్ టెలిగ్రాఫిక్ భాషలో చెప్పాడు పతంజలి. సూత్రాలన్నీ టెలిగ్రాఫిక్ భాషలోనే ఉంటాయి. స్టార్ట్ ఇమ్మీడియేట్‌లీ అంతే. ఇంకా వేరేదేమి ఏం జరిగింది ఏం లేదు. టెలిగ్రాఫ్ భాష అంటే స్టార్ట్ ఇమ్మీడియేట్‌లీ. సీరియస్ స్టార్ట్ ఇమ్మీడియేట్‌లీ అంతే. సీరియస్ స్టార్ట్ ఇమ్మీడియేట్‌లీ. లేదా ఫాదర్ సీరియస్ స్టార్ట్ ఇమ్మీడియేట్‌లీ. ఇట్లా సింపుల్‌గా ఎక్కువ స్టోరీ ఉండదు దాంట్లో. ఆ ఇన్‌లైన్ లెటర్‌లో లాగా అట్లా ఇట్లా ఏమి ఉండదు. ఒక కార్డ్ ముక్క మీద అంత పొడుగు ఏమి లేదు. సో, ఇక్కడేంటంటే నీ మనసులో ఏమైనా యోగ చిత్తవృత్తి నిరోధః అంటే ఏంటి మీనింగు? నీ మనసులో ఏమైనా చెత్త ఏమైనా ఉందంటే తీసి అవతల పారేయి నాయనా. ఉపయోగం లేనివే. నీ మనసులో ఉన్నవన్నీ ఉపయోగం లేవే. ఉపయోగం లేవు. ఓ చెత్త పోగేసుకున్నావు. ఆ మనసులో ఉన్నవన్నీ తీసి పారేసేయి. మనసులో ఏ ఆలోచన లేకుండా చూడు అని. అయ్యా! నేను బైబిల్ చదువుతున్నాను. ఏమీ లేదు పక్కన పెట్టేయి. గీత చదువుతున్నాను లేచి పక్కన పెట్టేయి. ఏమొద్దు పక్కన పెట్టేయి. ఆశ్చర్యం అనిపిస్తుంది. యోగ చిత్తవృత్తి నువ్వు అక్కడ నువ్వు నేర్చుకున్నవి అవి ఇవి ఏమి లేవు అక్కడ. చిత్తవృత్తి నిరోధం అంటే అక్కడ నీకు ఏమి లేవు. నువ్వు ఆలోచించడానికి ఏమీ లేదు. ఆ బైబిల్ గురించి ఆలోచించడం లేదు. భగవద్గీత గురించి ఆలోచించేదనేది ఏమి లేదు. యోగ అంటే చిత్తవృత్తి నిరోధః. ఈ చిత్తం చలించడానికి వీల్లేదు. చిత్తే చలతి సంసారో సంసారమే అక్కడ ఏమి లేదు. నిత్యుడే మోక్షేవతి వేస్. చిత్తవృత్తి నిరోధమే మోక్షము. అటువైపు తీసుకెళ్ళాడు. అక్కడ బట్ దిస్ ఈస్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఇది జరుగుతుంది. నువ్వు తీసి పక్కన పెట్టేయి. ఏం జరగదు అక్కడ. అక్కడ నీతో అక్కడ హి ఈస్ నాట్ గోయింగ్ టు మేక్ ఎనీ కాంప్రమైజ్ విత్ యూ. నీతో ఏమి కాంప్రమైజ్ చేయడానికి ఏమి అక్కడ బేరసారాలు లేవు. ఉన్నదన్నట్టు చెప్పడమే. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ పతంజలి. దట్ ఈస్ ద యూనిక్‌నెస్ ఆఫ్ ది పతంజలి. అది అక్కడున్న విశేషమైన వ్యవహారం. మై డియర్ ఫ్రెండ్స్, అదే అండి మీరు ఇంకొకటి కూడా చెప్పారు. దాని గురించి కూడా చెప్పండి అన్నారు. ఏమిటి నాయనా ఏంటి ప్రశ్న? అంటే శిష్యరికం అన్నారు. పాతలో డిసైపుల్‌షిప్ కావాలన్నారు. మరి ఆ నాస్తికుడు మీకు శిష్యుడు ఎలా అవుతాడు? అది కాదు, ఇది కాదు. అది కూడా తప్పే. అయితే థీయిస్టు ఏమనుకుంటున్నావు నువ్వు? నాస్తికుడు, ఆస్తికుడు 2 బొమ్మ బొరుసు లాంటివే. ఎవడు శిష్యులు కాలేరు. వాళ్ళకొకటి తెలుసు. వాడేమంటాడు దేవుడు లేడంటాడు. ఇంకోడంటాడు దేవుడు ఉన్నాడంటాడు. వాళ్ళకి తెలుసు. ఇంకా అలాంటి వాళ్ళు శిష్యులు ఎలా అవుతారు? వాళ్ళకి తెలుసు కదా! తెలిసినోడు శిష్యుడు ఎలా అవుతాడు? నాకేమి తెలీదు. ఐ వాంట్ టు నో. ఐ డోంట్ నో ఎనీథింగ్.
నాకేం తెలీదు, తెలుసుకోవాలనుకుంటున్నాను అనుకున్నవాడే శిష్యుడవుతాడు. నేర్చుకోవడానికి సంసిద్ధంగా ఉంటాడు. నీతో నువ్వుంటే అన్ని విషయాలు తెలుస్తాయి. అలా కాకుండా నువ్వు గతంతోనూ, దానితోనూ, దీనితోనూ ఉంటే ఈయనకేం తెలీదు. అది అక్కడున్న విషయం. నేను బుద్ధిస్టునండి అంటే నువ్వు ఆల్రెడీ ఒక నిర్ణయంలో ఉన్నావు. నువ్వు కాలేవు. నేను క్రిస్టియన్ అంటే నీకు ఆల్రెడీ నాకు జీసస్ తెలుసు అంటే అది సరిపోతుందనుకుంటావు. అది నాలెడ్జ్ కాదు. నువ్వు బుద్ధుడు గురించి తెలుసు అంతేగాని బుద్ధుడు నాలెడ్జ్ నీకు లేదు. జీసస్ గురించి తెలుసు కానీ నీ జీసస్ నాలెడ్జ్ గురించి నీకు తెలీదు. జీసస్ గురించి విన్నావు లేదా ప్రార్థిస్తావు అంతే. అన్‌లెస్ యూ బికమ్ ఎ బుద్ధ దేర్ ఈస్ నో నాలెడ్జ్. నువ్వు బుద్ధుడు కానంత వరకు బుద్ధిజంలో ఉన్నా నీకు ఉపయోగమే లేదు. అన్‌లెస్ యూ ఆర్ ఎ జీసస్ దేర్ ఈస్ నో నాలెడ్జ్ అబౌట్ జీసస్. నువ్వు జీసస్ గురించి ఎంత బైబిల్ చదువుకున్నా, అంత చెప్పుకున్నా ఉపయోగం లేదు. నువ్వు జీసస్ అయితే తప్ప. నువ్వు బుద్ధుడి గురించి లేదా బుద్ధిజం గురించి నువ్వు ఎన్ని వ్యవహారాలు చేసినా అన్‌లెస్ యూ బీ ఎ బుద్ధ, బికమ్ ఎ బుద్ధ దేర్ ఈస్ నో నాలెడ్జ్. నీకు ఆ జ్ఞానం లేదు. జ్ఞానం నీ లోపల నుంచి వస్తుంది. ఆ జ్ఞాపకాల నుంచి కాదు, ఆ థియరీ నుంచి కాదు, ఆ బైబిల్ నుంచి కాదు, ఆ భగవద్గీత నుంచి కాదు. నీ లోపల నుంచి రావాలి. అప్పుడే ట్రాన్స్‌ఫర్మేషన్ జరుగుతుంది. అవన్నీ తెలుసు అంటే ఏం తెలుస్తుంది? ఎవడు ఏం నేర్చుకోడు. నేర్చుకోవడానికి సంసిద్ధంగా లేడు. ఆ కలలొస్తూ ఉంటాయి అంతే. ఆ పీడ కలలు. నువ్వు ఇగ్నోరెన్స్‌గా నువ్వు అసలు నీ అజ్ఞానం పట్ల నీ ఎరుక ఉండాలి. నాకేం తెలీదు అన్న విషయం నీకు పూర్తిగా అవగాహన ఉండాలి. దేవుడి గురించి ఓహ్! చ గందరగోళం చేసేసేవాళ్ళున్నారు. అదంటారు, ఇదంటారు, ఆ మతం అంటారు, ఈ మతం అంటారు. మతం అంటారు. కానీ నీ గురించి నువ్వు తెలుసుకో. నిన్ను సృష్టించిన ఆ దేవుడి గురించి తెలియాలంటే ముందు ఆ సృష్టి, ఆ దేవుడి సృష్టిలోనే రహస్యం ఉంది. నీ రహస్యం నువ్వు తెలుసుకో. ఎలెక్ట్ ఆఫ్ యువర్ ఇగ్నోరెన్స్. నీ గురించి నీకు తెలీదు. నీ అజ్ఞానం గురించి నువ్వు తెలుసుకో. నీకేం తెలుస్తుంది? నాకేం తెలీదు అనే సంగతి తెలుస్తుంది. అదే నీకేమి తెలీదన్నదే నా జ్ఞానము. నాకన్నీ తెలుసు అనుకునేది అజ్ఞానము. నీకేమి తెలీదు. తెలిసింది గోరంత, తెలియవలసింది కొండంత ఉంది. నాకేం తెలీదురా నాయనా అన్నదే జ్ఞానము. ద నాలెడ్జ్ దట్ ఐ డోంట్ నో. అప్పుడు నువ్వు విద్యా తదాతి వినయం. అప్పుడు వినయం వస్తుంది నీకు. ఒరేయ్! నాకేం తెలీదే అని. అది అక్కడ ఉన్న విషయం మై డియర్ ఫ్రెండ్స్. రేపు మరిన్ని విషయాల గురించి మనం ఇంకా విస్తారంగా తెలుసుకుందాము. ఆ యోగాలో విశ్వాసంతో పనేంటండి? ఫెయిత్ అవసరం ఏంటండి? గురువు పట్ల ఇదేంటి, అదేంటండి అనే పాయింట్ మీద క్వెషన్ ఉంటుంది. ఆ ప్రశ్నకి సమాధానం రేపటి ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. సో, థాంక్ యూ మాస్టర్స్. హ్యాపీ డే టు యూ ఆల్.